మన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణతో విడదీయరాని బంధం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజలతో కానీ అక్కడ ఉద్యమాలతో కానీ బలమైన అనుబంధం ఉంది. ఆ సమస్యల మీద ప్రశ్నిస్తే మీరు ఆంధ్రలో చూసుకోండి అని అనటం మీ ప్రాంతీయ అహంకారానికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడైతే అన్యాయం జరిగిద్దో, ఎక్కడ ప్రజలకి ఇబ్బంది జరిగిద్దో మా ప్రశ్నించే వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి కళ్యాణ్ గారి మీద మీరు విమర్శలు చేయటం అనేది మీ బాధ్యత రహితం. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అలాగే మీ మంత్రిగా ఉండి ఒక బాధ్యతమైన పదవిలో ఉండి అలాంటి నాయకుని మీద పీకాలంటే వెధవ లాంటి వీధి రౌడీ భాష మాట్లాడటం సంస్కారమేనం. భాషని అదులో పెట్టుకోండి ప్రభాకర్ గారు. మీ పదవిలో ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటూ మాట్లాడండి. ఇలాంటి భూత పురాణాలు, అహంకార మాటలు జన సైనికులు కానీ తెలుగు ప్రజలు కానీ సహించరు. ఏదైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అందరికీ మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రశ్నించినప్పుడు మీరు స్వీకరించాలి ధైర్యం లేదా? ఒక మంత్రిగా నువ్వు సమాధానం చెప్పాలే కానీ ఇలా వ్యక్తిగత దోషాలు దిగడం అనేది మీ చేతకానితనానికి చూపిస్తుంది పొన్నం ప్రభాకర్ గారు. ఎందుకంటే రాజకీయాల్లో అనేక విషయాల మీద కూడా పార్టీని పటిష్టం చేసుకుంటానికి సభలు పెట్టుకుంటూ ఉంటారు. అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ఎక్కడైనా పోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక జాతీయ స్థాయి నాయకుడైన తెలుగు ప్రజలకి ఏ ఇబ్బంది జరిగినా కూడా మొట్టమొదటి స్పందించే వ్యక్తి కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని మీరు అట్లా విమర్శ చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము.